అక్షయ పాత్ర అన్నదానం నుంచి అనురాధ మేడం దగ్గరికి అయితే వచ్చేసాం. సో మేడం అయితే చాలా మందికి ఫుడ్ పెడతారు. సో ఇక్కడ మేడం తింటున్నారు. సో రెస్పాన్స్ ఎలా ఉందో కనుక్కుందాం. అనురాధ మేడం, సో మరి మీరే ఎంతో మందికి ఫుడ్ పెడుతుంటారు, మీ చేతుల మీదుగా వడ్డించి పెడతా ఉంటారు. సో ఇక్కడికి వచ్చాక మీకు ఆ ప్రెషర్ తగ్గుతుంది అండ్ మంచిగా ఫ్రీగా ఫుడ్ తింటా ఉంటారు. సో ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? మేడం ఇక్కడ ఫుడ్ ఎంత బాగుంది అంటే ఇంట్లో వండుకొని తినంత ఫీలింగ్ ఉంది. ఆ నీట్నెస్ కానీ ఆ టేస్ట్ కానీ మనకి ఇక్కడ ఫుడ్ తిన్న తర్వాత పిల్లలకి ఏదైనా చిప్స్ ఇలా బయట ఏమైనా కొనుక్కోవాలని అనిపించట్లేదు. అంత హెల్తీగా ఉంది. ప్లస్ స్వచ్ఛత మెయింటైన్ చేస్తారు. స్వచ్ఛగా క్లీన్గా నీట్గా ఉంది, టేస్టీగా ఉంది. అసలు యోగులు వండిన ఫుడ్ మేడం ఇది. యాక్చువల్లీ ఒక మెడిటేటర్స్ ఇక్కడ అన్ని ప్రిపేర్ చేస్తారు ఫుడ్. సో మెడిటేటర్ ప్రిపేర్ చేసింది ఎవరైనా తింటారు కదా, వాళ్ళకి హై ఎనర్జీ వస్తుంది, స్పిరిచువల్గా ఎదుగుతారు, మళ్ళీ వాళ్ళు భౌతికంగానూ ఎదుగుతారు. సో ఫుడ్ అనేది మేజర్ రోల్, ఒక యోగికి మేజర్ రోల్. ఎవరికన్నా సరే మేడం, మన ఫుడ్ని బట్టి మన ఆలోచనలు ఉంటాయి, మన ఆలోచనలు బట్టి మన మాటలు ఉంటాయి, మన మాటలు బట్టి మన జీవిత విధానం ఉంటుంది. అందుకే మా పత్రిజీ గురుగారు ఏమన్నారంటే మనము చేంజ్ చేయాల్సింది ఫుడ్ అన్నాడు ఆయన. మనం ఎంత శుద్ధ సాత్వికమైన ఫుడ్ తీసుకుంటామో అంత మనం జీవన విధానం సాత్వికంగా మారుతుంది, మన బిహేవియర్ సాత్వికంగా ఉంటుంది, మన మాటే మంత్రం అవుతుంది, మనం ఏం ఆలోచిస్తానో అది జరిగిపోతుంది, మనల్ని ఒక వాక్ శక్తి అనేది పెంచుతుంది అనమాట. పత్రి సార్ ఏమంటాడు, నువ్వు మాట్లాడావంటే అది రామబాణం లాగా ఉండాలి. రాముడు ఎలాగో గురి కొడతాడో అది ఒక జీవితాన్ని నువ్వు మార్చగలగాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? వన్ అండ్ ఓన్లీ ఫుడ్ అండ్ మెడిటేషన్. ఏబిసిడి అని మనం లెక్క వేసుకుంటే ఫస్ట్ ఏ వచ్చేది ఫుడ్, తర్వాత మీరు ధ్యానం అనుకోండి, ఇంకొకటి అనుకోండి. సో ఫుడ్ అనేది బాగా మేజర్ రోల్ ఉంది. సో మెడిటేషన్ ఎంత ముఖ్యమో మన ఆహారము అంత ముఖ్యము. మనం ఎంత సాత్వికమైన ఆహారం తీసుకుంటామో మనకి ధ్యానము అంత బాగా కుదురుతుంది. అది చాలా ఇంపార్టెంట్. అందరికీ నమస్కారం. నా పేరు రేణుక. మాది ఆంధ్ర నుంచి వచ్చాము. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం. మేము ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తామన్నమాట. సో అందరితోనే ఎంజాయ్ చేస్తూ కలిసి ఒక ఫ్యామిలీతో తింటున్న ఫీలింగ్ వస్తుంది. సో క్వాలిటీ క్వాంటిటీతో పాటు ఇక్కడ లవ్ కూడా ఉంటుంది ఫుడ్లో. మనకి ఒక ఎనర్జీ ప్లేస్లో ఒక ఎనర్జీ ఫుడ్ అనమాట. ఇది తింటే మనకి ఎంత శక్తి వస్తుందంటే మనం ఇంట్లో నార్మల్గా వండుకుంటాం ఓకే, బట్ ఇక్కడ తిన్న ఫుడ్ ఏంటంటే చాలా ఎనర్జీని ఇస్తుంది. సో మేము బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. ప్లస్ నేచర్లో ఉండి తింటున్నాం. సో మరి మామూలుగా యంగ్ మాస్టర్స్ అనగానే బయటకు వెళ్ళి ఫ్రెండ్స్తో చిల్ అవ్వడం, బయట బేకరీస్లో తినడం ఇలాంటివి ఉంటాయి కదా. సో అలాంటిది ఇక్కడికి వచ్చాక మీకు ఫుడ్ అనేది బాగా నచ్చడం అలాంటిది ఏమన్నా ఉందా? అరే లేదు బోర్ కొట్టేసిందని ఎప్పుడైనా ఫీలింగ్ వచ్చిందా? లేదు, ఎందుకు బోర్ కొట్టలేదంటే ఇప్పుడు బయట ఫుడ్ తినేసరికి మనకి ఏంటంటే రకరకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనమాట. సో ఇక్కడ ఈ ఎనర్జీ ప్లేస్లో ఈ ఎనర్జీ ఫుడ్ తినేసరికి మనం ఇంకా శక్తివంతంగా ఫీల్ అవుతాము, ఫుల్ హెల్తీగా ఉంటాం అనమాట. సో బోరింగ్ అంటే ఏం లేదు, చాలా హెల్తీగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నా పేరు రవిశంకర్ అండి, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. మరి నేను 2003 నుంచి ధ్యానంలో ఉన్నాను. మరి ప్రతి ఏడాది కూడా ఈ కమ్మటి విందు భోజనం నేను తీసుకుంటున్నాను. చాలా బాగుంది. టిఫిన్ అయితే అదిరిపోయింది. ఇవాళ బోండా ప్లస్ ఉప్మా, మరి చట్నీ, మళ్ళీ ఊరగాయ చట్నీ, ఇన్ని రకాలు అంత ప్రాతకాలంలో అసలు మనకి ఇవ్వటం అనేది ఎంత బాగుందంటే ఇంత ఎనర్జీ ఫుడ్ అసలు ఇంట్లో చేసుకునే టేస్ట్ ఇదే. మరి దాని టేస్ట్కి ఈ టేస్ట్కి ఇంకా ఎన్నో రెట్లు అధికంగా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. ఎంత బాగుందంటే చెప్పనాలే కాదు. నా పేరు నవ్య. ముందుగా పిఎంసి ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. మాది భీమవరం నుంచి వచ్చాము. ఈరోజు మార్నింగ్ వచ్చాము. ఇక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. అమృతాహారం అంటారు కదా, సేమ్ శాకాహారం అమృతాహారంలో ఇక్కడ వడ్డిస్తారు కూడా. చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుంది. శుద్ధ శాకాహారం ఇక్కడ వండుతారు, చాలా బాగుంటుంది. నార్త్ ఇండియా స్టైల్, సౌత్ ఇండియా స్టైల్ ప్రతిదీ ఇక్కడ ఉంటుంది. ఎవరికి నచ్చిన ఫుడ్ వాళ్ళు తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ యంగ్స్టర్స్ కూడా ఇష్టపడతారు. ఫాస్ట్ ఫుడ్ కంటే కూడా ఇక్కడ ఎక్కువ తింటూ ఉంటారు యంగ్స్టర్స్. నమస్తే అండి, నా పేరు చెన్నకేశ్వరరావు. ఇక్కడ మా స్టాల్ ఉంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మన ఇంట్లో కూడా చేసుకుని అటువంటి భోజనాలు పెడుతున్నారు. ప్రశాంతమైన వాతావరణం, ఎక్కలేని ఎనర్జీ. ఎక్కడైనా మనం కార్తీక మాసంలో ఒక్కరోజు వనభోజనానికి వెళ్తాం. ఇక్కడ ఉన్నన్ని రోజు వనభోజనమే. ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంది. అందరూ హృదయపూర్వకంగా పలకరించేవారే, కానీ మన బంధువులు అందరూ కూడా ఏం తిన్నావు ఎట్లా ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఇక్కడ ప్రేమ తప్ప ఇంకొకటి లేదు. ఆ ప్రేమతోటే కడుపు నిండిపోతుందండి. దానితోటి వీళ్ళు పెట్టే రకరకాల భోజనాలతోటి అరగట్లేదండి. ఏం చేయాలి చెప్పండి. జై పత్రిజీ అండి, ఆయన పుణ్యాన మేము అందరం ఇంత ఆనందంగా ఉన్నాం. జై పత్రిజీ. ఎలా అనిపిస్తుంది? బాగుంటుంది మేడం.
బాగుంటుంది, ఫుడ్ బాగుంటుంది, అకామిడేషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి మేడం ఇక్కడ. సో ఇంట్లో అయితే మనం ఒక్కరికి వస్తేనే హడావిడి పడిపోతాం కదా, సో ఇక్కడ లక్షల మందికి పెడుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వెరైటీస్ కానీ ఈ ఫుడ్ కానీ ఫ్లేవర్ కానీ ఎలా అనిపిస్తుంది? బాగుంది మేడం, అద్భుతంగా ఉంది మేడం. నా పేరు లక్ష్మీదేవి, మేము నంద్యాల నుంచి వచ్చాము. ఇప్పటికి 4-5 టైమ్స్ అయింది ఇక్కడికి రావడము. ప్రతిసారి సంవత్సరం ఎప్పుడెప్పుడు వస్తుంది ఇక్కడికి రావాలని ఎదురు చూస్తూ ఉంటాము. చాలా అమోఘంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ సో ఫుడ్ ఎలా ఉంటుంది మరి? మంచిగా ఉంటుంది, అసలు ఎక్కడ తినమేమో అంత టేస్టీగా ఉంటుంది. ప్రతిరోజు రోజుకు టేస్ట్ పెరుగుతూనే ఉంటుంది. సో చూసారు కదా ఎంతో మంది పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారు. సో వీళ్ళ రెస్పాన్స్ ఏంటి, అసలు ఎలా అనిపించింది అనేది మనం తెలుసుకుందాం. సో ఇక్కడైతే ఒక చిన్న పాప ఉంది. సో ఎక్కడి నుంచి వచ్చింది, తన పేరేంటైతే అడుగుదాం. నీ పేరేంటి? హర్షిత, సో ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? మిర్యాలగూడ నుంచి. సో ఎన్ని ధ్యానమహ సంబరాలకు వచ్చావు ఇప్పటి వరకు? 2. వచ్చావు. సో ఎలా అనిపించింది, ఫుడ్ ఎలా అనిపించింది? మమ్మీ పెట్టిన ఫుడ్ బాగుందా, ఇక్కడ బాగుందా? 2 బాగున్నాయి. ఇప్పటి వరకు నేను అమ్మ చేతి వంటనే అమృతం అనుకున్నాను. ఈ కర్తాలకు వచ్చాక, ఈ భోజనాలు చేసినాక అమ్మ చేతి వంట అమృతమే, ఈ కర్తాల భోజనం అమృతమే అని అనుకున్నాను. సో చూసారు కదా, చిన్న పిల్లైనా కూడా అమృతం గురించి చెప్పిందండి. ఎంత పెద్ద విశేషం చెప్పిందో. సో చాలా బాగుంది. ఇంకో పాప కూడా ఉంది. సో వాళ్ళందరినీ కూడా అడిగేద్దాం. సో మరి మమ్మీ చేతి వంట నచ్చిందా, ఇక్కడ నచ్చిందా? ఇక్కడ నచ్చింది. ఇక్కడే నచ్చిందా? ఫుడ్ బాగుందా మరి? బాగుంది. చిప్స్ ఇవేమి వద్దా? వద్దు. వద్దా? సో చూసారు కదా, అసలు బయట ఫుడ్ కూడా వద్దంటున్నారు పిల్లలు. అంత మంచి భోజనం అందిస్తున్నాం. సో ఒక్కసారి జయ హో పత్రిజీ. సో చూసారు కదా, ఇంకా మాస్టర్స్ ఉన్నారు, వాళ్ళ రెస్పాన్స్ అయితే తీసుకుందాం. మేడం మీ పేరేంటి? స్వాతి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మిర్యాలగూడ. సో మరి ఎలా అనిపిస్తుంది ఫుడ్ ఇక్కడ? అక్కడైతే పిల్లలకు వండడం అసలు ఎంతో పని ఉంటుంది, ఆ శ్రమ తప్పింది. ఆయన భోజనం ఎలా అనిపిస్తుంది? మనం మన రిలేటివ్స్ ఫంక్షన్స్కి వెళ్తే కొన్ని వందల మందిని చూస్తేనే ఎంతో ఇరిటేషన్ ఫీల్ అవుతాం, ఫుడ్ తీసుకోవడానికి కూడా ఇష్టపడం. కానీ ఇక్కడికి వస్తే ఇన్ని లక్షల మందిలో భోజనం చేసినా కూడా ఆ ఫీలింగ్ ఉండదు. వంటలు కూడా చాలా బాగుంటాయి, అమృతంలా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఫుడ్ చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది. తిన్నాక బాడీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది ఆ డే మొత్తం. సో ఇయర్కి మనకి ఫుడ్ అనేది చేంజ్ అవుతుంది కదా, సో ఎలా అనిపిస్తుంది? మీ యాక్టివిటీస్లో ఏమైనా చేంజ్ వచ్చిందా ఈ ఫుడ్ వల్ల? ఎస్, చాలా చేంజ్ వచ్చింది మ్యామ్. ఒక ఇయర్కి సరిపడా ఎనర్జీని అయితే ఇక్కడ ఫుడ్ తీసుకోవడం వల్ల పొందాము. సో చాలా ఆ ప్రేమ సార్ దగ్గర నుంచి ఫస్ట్ నేర్చుకున్నది. వాళ్ళు ధ్యాని అయినా కాకపోయినా ఆ ఫుడ్ మాత్రం ప్రేమతో అండ్ కరెక్ట్ ఫుడ్ పెట్టాలి అని చెప్తారు. సో నిజంగా ఇక్కడ ప్రతి వాళ్ళు కూడా ఇక్కడ వడ్డించే వాళ్ళందరూ కూడా సార్ దగ్గర నుంచి అదే నేర్చుకున్నారు. సో సార్ ఎలా అయితే వడ్డిస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ఆ డెడికేషన్, ఆ ప్రేమ అన్నిటితో వడ్డిస్తున్నారు. సో చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో చూసారు కదా, అసలు సాత్వికమైన ఆహారంతో ఎన్ని చేంజెస్ ఉంటాయో మేడం అయితే చాలా బాగా చెప్పారు.